మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో లాభం లేనివి లాభకరమైనవి అనే విషయాల గురించి తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో లాభం లేనివి ఏమిటి? ఎన్ని పాట్లు పడినా లాభం లేదు. ప్రసంగి 1:3. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ప్రయాసపడట వలన లాభం లేదు. ప్రసంగి 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే, నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. కష్టపడటం వలన లాభం లేదు. ప్రసంగి 3:9. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? సంపాదన వలన లాభం లేదు. ప్రసంగి 5:16. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? జీవించిన జీవితం లాభం లేదు. ప్రసంగి 9:5. బ్రతికియుండు వారు తాము చేతురని ఎరుగుదురు, అయితే చనిపోయిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. భక్తిహీనుల ధనం లాభం లేదు. సామెతలు 10:2. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. వ్యాపారం వలన లాభం లేదు. యాకోబు 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంనకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతటియు చెడ్డది. కాబట్టి మేలేమైనది చేయ నెరిగియు అలాగూ చేయని వారికి పాపం కలుగును. ఈ లోకంలో లాభకరమైనవి ఏమిటి? దేవుని ఉపదేశం వింటే లాభం. కీర్తనలు 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉండుట వలన లాభం. సామెతలు 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. దైవభక్తి లాభం. 1 తిమోతి 6:6. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. జ్ఞానం పొందుటే లాభం. సామెతలు 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతలు 9:12. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. శ్రద్ధ గలవారి యోచనలు లాభం. సామెతలు 21:5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. కలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణము కోరుకొందురు. క్రీస్తు కొరకు చనిపోతే లాభం. ఫిలిప్పి 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.